శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం. ఈరోజు 19-20 శ్లోకాలు చూడండి. 19వ శ్లోకం. నిన్నటి రోజున అంతా భగవంతుడే అనే విషయం మనం తెలుసుకున్నాం. మాతా పిత ధాత పితామహ, ఆయనే సృష్టి స్థితి లయ అన్ని కూడా భగవంతుడే, మనకు ఆశ్రయము ఆయనే, సమస్తం భగవత్ స్వరూపమే ఈ విశ్వంలో అనే విషయం నిన్న చూసాము. పంతొమ్మిదో శ్లోకం చూడండి. ఈ రోజు కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. తపామ్యహమహం వర్షం తపామి అహమహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి చ నిగృహ్ణామి ఉత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున సదసత్ చాహమర్జున సదసత్ చాహమర్జున. తపామి అహమహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసత్ చాహమర్జున. అర్జున, తపామి అహం. తపామి అహం. తపామి అంటే వేడి. తపము అంటే తాపము అన్న వేడి. మనకి ఈ వేడి ఉష్ణం అనేది దేని నుంచి వస్తుంది? ఒకటి అగ్ని వల్ల, ఒకటి సూర్యుడి వల్ల కదా. అయితే సూర్యుడి వలె ప్రకాశిస్తూ మనకి ఆ ఉష్ణాన్ని, ఆ తాపాన్ని ఇచ్చేది నేనే. తపామి అహం. సూర్యుడి వలె ప్రకాశించి ఉష్ణాన్ని ఇచ్చేది నేనే. అహం వర్షం. నేనే ఆ వర్షాన్ని కూడా. ఆ వర్షం ఎలా వస్తుంది? ఇప్పుడు సూర్యుడు లేకుండా మనకు వర్షం వస్తుందా? రాదు. ఎందుకు? ఆ సూర్యుడి ఆ ఉష్ణం వల్ల సముద్ర జలాలన్నీ కూడా ఆవిరైపోతాయి. వేడి వల్లే ఆ సముద్ర జలాలన్నీ కూడా ఆవిరైపోయి మేఘాలుగా మారుతాయి. మేఘాలుగా మారితేనే అది మళ్ళీ వర్షంగా వస్తుంది. కాబట్టి సూర్యుడు లేనిదే వర్షాలు లేవు మనకి. తపామి అహం. సూర్యుడిలా ఉష్ణాన్ని, తాపాన్ని ఇచ్చేది నేనే. నిగృహ్ణామి ఉత్సృజామి చ. ఈ సముద్రాల నుంచి ఆ నీటిని ఆకర్షించి, నీరు పైకి వెళ్తుందంటే పైన ఏదో ఆకర్షణ శక్తి వల్లే కదా పైకి వెళ్తుంది. మామూలుగా ఏదైనా భూమి ఆకర్షణ శక్తి వల్ల ఏదైనా కింద పడుతుంది. ఈ సముద్ర జలాలన్నీ ఆవిరైపోయి పైకి వెళ్తున్నాయంటే ఆ ఆకర్షణ శక్తి ఎవరు? భగవంతుడు. నిగృహ్ణామి. దాన్ని తీసుకుంటున్న, పైకి తీసుకుంటున్న ఆ శక్తి, ఆకర్షణ శక్తిని నేను. నిగృహ్ణామి ఉత్సృజామి చ. మళ్ళీ ఆ పైకి ఆకర్షించబడిన ఆ నీరు ఏదైతే ఉందో, సముద్ర జలము ఆవిరయ్యి దాన్ని మళ్ళీ ఉత్సృజామి, మళ్ళీ వర్షిస్తున్నాను కదా. వర్షం అనేది వస్తుంది కదా ఆ నీరు మేఘాల నుండి. కాబట్టి ఆ ఉత్సృజామి, ఆ వర్షించేది కూడా నేనే మళ్ళీ. అమృతం చైవ మృత్యుశ్చ తద్ అసత్ చ అహం అర్జున. సత్ అసత్. అమృతం మృత్యువు. మృత్యువు అనంటే మరణం. ఈ శరీరం మరణిస్తుంది. ఈ శరీరానికి ఒక మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ అన్నట్టు మనకు ఒక డేట్ ఆఫ్ డెత్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మృత్యు అనేది నేనే. అమృతత్వం కూడా నేనే. అమృతం చైవ. అమృతం అంటే ఏంటి? అమరత్వం. ఇప్పుడు ఈ శరీరం అనేది ఖచ్చితంగా మృత్యువు ఎదుర్కోక తప్పదు. కానీ
ఒక్కటి అమరత్వాన్ని పొందుతుంది. అంటే దానికి అసలు మృత్యు అనేది లేదు. అదేమిటి? ఆత్మ. సో ఆ ఆత్మ అనేది అమరత్వాన్ని పొందుతుంది. దానికి ఎప్పుడు అంతము లేదు, ఆది అంతము లేనిది ఆత్మ అనేది. కాబట్టి ఆ అమరత్వాన్ని నేనే, అమృతం చైవ మృత్యుశ్చ, మృత్యువుని కూడా నేనే. సత్ అసత్. సత్ అంటే ఏంటి? సత్యము. సత్యం అంటే భగవంతుడు. ఆయన ఎప్పటికీ ఉండేదాన్నే సత్యం అంటాం. నిత్యము ఏదైతే ఉంటుందో దాన్ని మనం సత్యము అని అంటాము. కాబట్టి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని ఆదిశంకరాచార్యుల వారు అంటారు వివేక చూడామణిలో. బ్రహ్మ సత్యం, బ్రహ్మం మాత్రమే సత్యం. ఆయనే ఎప్పుడు ఉండేది, ఎప్పటికీ ఉంటాడు ఆయనే. అసలు ఏం జరిగినా ఆయన ఒక్కడు మాత్రం ఎప్పుడు ఉంటాడు. కానీ ఈ జగత్తు మిథ్య అంటే అబద్ధం. ఎందుకు? ఇది సత్యం కాదు, మిథ్య. ఎందుకంటే ఇది కొన్నేళ్ల తర్వాత ఇది మళ్ళీ లయం అయిపోతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ లయం అయిపోతుంది. ఇలా దీనికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, ఎక్స్పైరీ డేట్ దీనికి కూడా ఉంటుంది. నిత్యం ఉండనిది దాన్ని మనం సత్యము అని చెప్పలేము. బ్రహ్మము ఎప్పటికీ ఉంటాడు కాబట్టి ఆయన సత్యము. కానీ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? సత్ నేనే, ఈ జగత్తు ఏదైతే ఉందో అసత్, ఇది కూడా నేనే అని. అందుకే మనము చెట్టు, చేమ, పుట్ట అన్నింటికి దండం పెట్టుకుంటాము, అన్నింటినీ మనము ఆరాధిస్తాము. ఎందుకు? అంత మనమేం మూర్ఖులం కాదుగా. భగవంతుడి సృష్టి ఇదంతా కూడా. ఇవేవీ లేకుండా మనుషులం మనం బ్రతకగలుగుతామా? ఒక చెట్టు లేకుండా? అంటే ఇప్పుడు ఇన్ని చెట్లు లేకపోవటం వల్ల మనం ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం కదా. కాబట్టి భగవంతుడు సృష్టించిన ప్రతి ఒక్కటి మనకి భగవంతుడితో సమానమే. మనకు గురువు ఉంటాడు, గురువు వాళ్ళ పిల్లలు ఉంటారు. మనకి గురువు మీద ఎంత బాగా భక్తి ప్రపత్తులు ఎక్కువైపోయినప్పుడు గురువు పిల్లలను కూడా మనం అంతే సమానంగా ఆ గౌరవ భావంతో చూస్తాం. అంతే మన భక్తి ప్రపత్తులు వాళ్ళ దగ్గర కూడా మనము చూపిస్తాము. అలాగే తండ్రి అయిన భగవంతుడి మీద మనకు అంత ప్రేమ, అంత గౌరవము, అంత భక్తి ఉన్నప్పుడు ఆయన సృష్టి చిన్న చీమ నుంచి అన్ని జీవరాశులు ఆయన బిడ్డలేక, అందుకని మనం అన్నిటి మీద అంత భక్తిని చూపెడతాము. కాబట్టి ప్రేమ కంటే ఆరాధన అనేది చాలా గొప్ప స్థితి. మనము ప్రకృతిని ప్రేమించడమే కాదు, మనం ప్రకృతిని పూజిస్తాం. అది చాలా గొప్ప భావం. ఈ ఉన్నతమైన భావం మీరు మనం ఏ సంస్కృతిలో చూడలేము ఈ భూమి మీద. అంత గొప్పనైనది సనాతన ధర్మం. సత్తు అసత్తు ఆయనే అయినప్పుడు సత్తు అయిన భగవంతుణ్ణి పూజిస్తున్నాము, అసత్ అయిన ఈ జగత్తును కూడా మనము అంతే భక్తితో మనం పూజిస్తున్నాము. ఇది మనం ఎందుకు పూజిస్తాం అనే దానికి రీజన్ ఈ రహస్యం ఇందులో చెప్పాడు. రహస్యం చెప్తున్నానని మీకు రహస్యాలు ఎన్నో చెప్తున్నాడు కృష్ణుడు. రాజవిద్య రాజ గుహ్య రహస్య యోగంలో. ఇంకోసారి వినండి. ఈ పద విచ్ఛేదం బాగా చేయాలి. అక్కడ గీతలు పెట్టుకోండి మీరు. పుస్తకాలంతా నిండిపోయినా పర్వాలేదు పెన్సిల్ గీతలతో, మీ క్లారిటీ ఉంటే చాలు. లేదంటే మైండ్ లో అంత కన్ఫ్యూజన్ అయిపోతుంది. పుస్తకం నీట్ గా ఉంటుంది, మైండ్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆమి, అహమహం, వర్షం ఈజీగా ఇలా చేసుకోవచ్చు. నిగృహ్ణామి, ఉత్సృజామి చ, నిగృహ్ణామి, ఉత్సృజామి చ, అమృతం చైవ మృత్యుశ్చ, సదసద్, సదసద్, సద్ అన్నా పర్వాలేదు, సదసద్ చాహమర్జున, సదసద్ చాహమర్జున, చ అహం అర్జున. 20వ శ్లోకం చూడండి. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా, యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే, తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. త్రైవిద్య అంటే ఏంటి? విద్య అంటే జ్ఞానము. 3 రకాలైనటువంటి జ్ఞానము. ఏంటది?
మనం 3 నామాలు పెట్టుకుంటాం కదా, అది దేనికి సంకేతము? 3 వేదాలకి. ఋగ్, యజు, సామ. అయితే అథర్వణ వేదం గురించి మనం ఈ విషయం మళ్ళీ మాట్లాడుకుందాము. ముఖ్యంగా మనము ఋగ్, యజు, సామ 3 వేదాలని ఇవే ఉన్నాయి, ఈ విధంగానే విభజన జరిగింది అని మనం చెప్తాము. త్రైవిద్య, ఈ 3 విద్యలు, ఈ 3 వేదాలు ఏవైతే ఉన్నాయో అందులో చెప్పబడినటువంటి అదే మనకి ప్రమాణం కదా, అక్కడ ఏముందో మనం అదే చేస్తున్నాం. మనము పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తున్నాము, మనకి ఈ విషయం తెలుసు. ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది, అమ్మమ్మ చెప్పింది, వాళ్ళమ్మమ్మ వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు, మనం ఆచరిస్తున్నాం. వీళ్ళందరికీ ఎవరు చెప్పారు? అంతకన్నా ముందున్న వాళ్ళకి ఏంటంటే వేదము ప్రమాణం మనకి. వేదంలోనే ఈ ఋగ్వేదం యొక్క ఉపవేదమైనటువంటి ఆయుర్వేదంలో కూడా మనకి బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్ఠేత్ అని ఉంటుంది. ఫస్ట్ దినచర్య, మనం రోజుని ఎలా మొదలు పెట్టాలనే దాంట్లో మొట్టమొదట బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్ఠేత్, దంతధావనం, తర్వాత ఇలా రకరకాలుగా ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా చెయ్యాలని. అదే మనం రోజు చేస్తున్నాము. ఇది మనకి ఎప్పుడుంది? వేద కాలం నుండి ఉంది మనకి ఈ టైం టేబుల్ అనేది. కాబట్టి ఈ వేదంలో చెప్పబడినటువంటి విషయాలని, కర్మలని ఎవరైతే ఆచరిస్తారో, సోమపాహ, సోమరసపానము ఎవరు చేస్తారు? సోమరసపానం అనేది ఇది యోగ విద్యలో మనకి ఉంటుంది. అంటే ఎవరైతే గొప్ప గొప్ప సాధనలు చేస్తారో వాళ్ళకి ఆ ఈ బ్రెయిన్ ఉంటుంది కదా, ఈ బ్రెయిన్ లో నుంచి సోమరసము, సోమ అంటే ఏంటి? చంద్రుడు కదా, ఈ చంద్రుడి నుండి అమృత బిందువులు అనేవి స్రవిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా సూక్ష్మంగా ఆలోచించాల్సింది. మనకేం కనబడదు. మన బ్రెయిన్ లో చంద్రుడు ఉన్నాడా అని మనం ఊహించుకోవద్దు, అవి ఏవి కనబడవు మనకి. ఇదంతా కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించింది. సోమరస పానం అనేది కూడా అలాంటిది. యోగ విద్యలో చాలా లోతుగా చదివిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. రైట్. సోమరస పానం అంటే చాలా ఉత్కృష్టమైన సాధనలు చేసిన వాళ్ళకి ఈ అమృత బిందువులు అనేవి ఆ చంద్రుడి ద్వారా స్రవించినప్పుడు వాటిని స్వీకరిస్తారు. అది సోమరస పానము. అది అమృతత్వాన్ని ఇస్తుంది. అమృత బిందువు కాబట్టి అమృతత్వాన్ని ఇస్తుంది. సోముడు అంటే ఇక్కడ చంద్రుడు, సోమరసము అంటే అమృత బిందువులు. దాన్ని పానము చేసేవాడు సోమపాహ. పూత పాప, పాపములు లేనటువంటి వాడు. ఏ పాపము లేనటువంటి వాడు. యజ్ఞేహి ఇష్ట్వా, యజ్ఞముల ద్వారా ఇష్ట్వా అంటే పూజించిన వాళ్ళు, భక్తులు ఎవరైతే ఉంటారో, ఇలా సత్కర్మ ఆచరణలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వేదంలో చెప్పబడినట్టే జీవనాన్ని కొనసాగించే వాళ్ళు, యజ్ఞముల ద్వారా భగవంతునికి ప్రీతిని కలిగించే వాళ్ళు. స్వర్గతిం ప్రార్థయంతే, స్వర్గమును పొందడానికి ఎవరైతే ప్రార్థిస్తారో, ఇవన్నింటిని కరెక్ట్ గా ఆచరిస్తూ స్వర్గ ప్రాప్తికై ఎవరైతే ఉంటారో, భగవంతుణ్ణి కోరుకుంటారో, తే పుణ్యం అంటే మనకి టికెట్ టు హెవెన్. పుణ్యం అంటే స్వర్గము, పాపం అంటే నరకము. ఈ 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ పైన మాత్రమే చూడాలి మనము. ఎందుకంటే పుణ్యము, పాపము, దాని వల్ల వచ్చే స్వర్గము, నరకము భూమి మీద కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. నిజంగా స్వర్గం అంటే ఏంటి? సంతృప్తే స్వర్గం. నరకం అంటే ఏంటి? ఎంత సంపద ఉన్నా కూడా మన మనసులో ఏదో ఒక బాధ, అసంతృప్తి ఉంటుంది కదా, అదే నరకం. ఇలా మనము ఈ మోరల్ గా ఒకటి తీసుకోవాలి, ఇంకొకటి ఇక్కడ చెప్పిన విధంగా కూడా మనం తీసుకోవాలి ఖచ్చితంగా. నిజంగా స్వర్గం ఉందా, నరకం ఉందా అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి చెప్తే ఎవరు నమ్మరు కూడా. కాబట్టి ఇది మన పర్సనల్ గా మనం వదిలేసుకోవాల్సింది ఎవరికి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇన్ని కర్మల్ని, సత్కర్మల్ని వేదం చెప్పిన విధంగానే అనుసరించిన వాళ్ళు పుణ్యాన్ని బాగా సంపాదించి సురేంద్ర లోకం, సురేంద్రుడు, ఇంద్రుడు ఎక్కడ ఉంటాడు? స్వర్గంలో కదా. కాబట్టి సురేంద్ర లోకం, ఆ స్వర్గలోకానికి వీళ్ళు వెళతారు.
అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. దివి అంటే దేవలోకము, అదే స్వర్గలోకము. ఆ దివిలో దివి భువి అంటారు కదా, దివి అంటే దేవతా లోకము, భువి అంటే భూలోకం. అలా ఆ దివిలో వాళ్ళు ఏం అనుభవిస్తారు? దేవభోగాన్. దేవతలు అనుభవించి ఆ స్వర్గ సుఖాలన్నీ కూడా అనుభవిస్తారు. ఏం లేదు, ఒక మనం 5 స్టార్ హోటల్లోకి వెళ్తే అన్ని వాళ్ళే తెచ్చి మన ముందట పెడతారు కదా, అలానే ఉంటుంది అంతే. దానికి మించి ఇంకా ఏమీ ఉండదు. పెద్దవాళ్ళు చెప్పిన విధంగా అక్కడ అంత ఆనందమే ఉంటుంది, అంతా సుఖంగానే ఉంటుంది. ఎవరు ఎవరిని నొప్పించేలాగా మాట్లాడరు ఇలా. కానీ అక్కడ కూడా మనకి ఎక్కువ పుణ్యము, తక్కువ పుణ్యం వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉంటుంది అక్కడ మళ్ళీ. కాబట్టి ఇదంతా మనము స్వర్గమైనా నరకమైనా కూడా ఈ డిఫరెన్సెస్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. భేదము అనేది, ద్వైతం అనేది ఉంటుంది. అందుకే ఎన్ని స్వర్గాలకి వెళ్ళొచ్చినా కానీ మళ్ళీ ఆ స్వర్గంలోకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా భూమి మీదే మళ్ళీ జన్మించి తపస్సులు చేసి యోగ సాధనలు చేసి మోక్షాన్ని పొందుతారు. మోక్షం పొందినప్పుడే ఏకత్వ స్థితి అనేది లభిస్తుంది. రెండు ఉన్నాయి అన్నప్పుడే బాధ. సుఖం ఉంది, దుఃఖం కూడా ఉందన్నప్పుడే మనకి బాధ. సుఖం మాత్రమే ఉందన్నప్పుడు మనకి ఏం బాధ ఉండదు కదా. నిజమైన సుఖము ఉన్నతమైనటువంటి ఆ ఆనంద స్థితి అనేది మనకి మోక్షము లభించినప్పుడే దొరుకుతుంది. కాబట్టి ఈ స్వర్గ నరకాల కన్నా కూడా మోక్షమే మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ కృష్ణుడు ఇక్కడ స్వర్గలోకాన్ని, అంటే పుణ్యము చేసిన వారు స్వర్గలోకాన్ని ఖచ్చితంగా పొందుతారు అని మనకి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అశ్నంతి దివ్యాన్. అశ్నంతి అంటే అనుభవించుట. మంచి ఆ స్వర్గంలో ఉన్న ఆ దేవతలు అనుభవించే సుఖాలన్నీ కూడా అలాంటి వాడు, సత్కర్మాచరణ మంచిగా చేసిన వాడు పొందుతాడు. దీంట్లో సందేహం లేదు. కృష్ణుడు చెప్పాడుగా, ఇంకా మనకి ఏం సందేహం లేదు.